హాయ్ అండి. బంగాళదుంప పెరుగు కూర మా స్టైల్లో. మా ఇళ్ళల్లో జరిగే పెళ్ళిళ్ళు పేరెంటాలకి తరచుగా లేకపోతే కంపల్సరీగా ఉండే ఒక కర్రీ ఈ బంగాళదుంప పెరుగు కూర. దీనికోసం కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. మీరు ఒకసారి తయారు చేసి చూడండి, నేను చెప్తాను పద్ధతి. ఫస్ట్ ప్యాన్ తీసుకుందాం. ప్యాన్లోని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోగా బంగాళదుంపలు మీడియం సైజువి 4 దుంపలు తీసుకొని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి. అంటే ఒక బంగాళదుంప 6 ముక్కలు అవుతుంది. అలా కట్ చేసుకొని మొత్తం మంటని తక్కువలో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. అవి వేగేలోగా మీడియం సైజువి 3 ఉల్లిపాయలు తీసుకొని మిక్సీ పట్టుకుందాం. దాంట్లోకి యాలకులు 4, లవంగాలు ఒక 2, 3, చిన్న దాక్షిణ చెక్క ముక్క, అనాస పువ్వు, కొంచెం సోపు, కొంచెం ధనియాలు అవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఎందుకంటే మసాలా పౌడరు, గరం మసాలా పౌడర్ నా దగ్గర అయిపోయింది. ఉండుంటే అవి ఏమి వేసుకోక్కర్లేకుండా గరం మసాలా వేసుకోవచ్చు. అలా మిక్సీ పట్టుకొని దాన్ని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ మనకి బంగాళదుంపలు చక్కగా వేగిపోయింది. ఇలా మంటను తక్కువలో పెట్టుకుంటే సాఫ్ట్గా కుక్ అవుతాయి. అలా కుక్ అయిన తర్వాత తీసేసుకొని సైడ్ ఉంచుకుందాం. అదే ఆయిల్లోని చిన్న చిన్నవి తాలింపు కోసం అలాంటి ఉల్లిపాయలే ఉండాలండి. అవి ఒక 7, 8 మన ఇష్టం. ఒక 6 మినిమం 6 వేసుకోవాలండి. వేసుకొని అవి కూడా ఒక్కసారి వేయించి తీసుకోవాలి. అక్కడ నూనె మరుగుతుంది కదండి, మరిగిన దాంట్లోనే ఒక పావు స్పూన్ కన్నా ఇంకా తక్కువే కారం వేసుకోవాలండి. కారం వేసుకొని మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసి ఆ నూనెలో వేయించుకోవాలండి. అంటే అలా వేస్తే నూనెకి కూరకి మంచి కలర్ వస్తుందండి. వేసుకొని అదంతా అలా వేగిపోద్ది. వేగిన తర్వాత 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను, నెక్స్ట్ రుచికి సరిపడినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని చక్కగా ఇదంతా మంచిగా కలుపుకోవాలండి. బంగాళదుంపలు వేయించుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టాం కదండి. బంగాళదుంపలు, ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత తాలింపుకి 2, 3 స్పూన్లు ఆయిల్ ఉంచి మిగతా తీసేసుకోవచ్చండి. ఈ స్టేజ్లోనే మీ దగ్గర గరం మసాలా ఉంటే వేసుకోండి. లేకపోతే ఇప్పుడు మనకి ఒక 1/2 స్పూను కారం వేసుకొని మసాలా అంతా బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు బంగాళదుంపలు ఆల్రెడీ వేయించుకున్నాం కదా, ఆ బంగాళదుంప ముక్కలు కూడా వేసి చక్కగా వేయించుకోవాలండి. ఇప్పుడు అవి కూడా వేసి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకుందాం. ఇప్పుడు మీకు ఆల్రెడీ బంగాళదుంప కుక్ అయిపోయి ఉంటుందండి. మనం డీప్ ఫ్రైలో వేసుకున్నాం కదండి, చక్కగా కుక్ అయిపోయింది సాఫ్ట్గా. ఇప్పుడు ఉల్లిపాయలు, బంగాళదుంపలు వేగిపోయిన తర్వాత కొంచెం వాటర్ పడుతుందండి. ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసి మూత పెట్టుకుంటే అలా చూసారా, దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఏవైనా ఫంక్షన్స్లో వాడే కర్రీస్లోని కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తారు కదా, అలాగే దీనికి కూడా ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఆ కూర కొంచెం ఉడికేలోగా పెరుగు తీసుకోవాలండి. ఒక 50 గ్రామ్స్ అలాగా కొంచెం చిన్న కప్పు పెరుగు తీసుకోవాలి. 1 స్పూను శనగపిండి వేసుకొని నిమ్మరసం ఒక 1/2 స్పూన్ వేసుకోవాలండి. వేసుకొని పిండి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇది ప్యాకెట్ పెరుగు కనుక నేను నిమ్మరసం వేశానండి. నార్మల్గా ఇంట్లో తోడుపెట్టుకున్న పెరుగు అయితే నిమ్మరసం అవసరం లేదు. ఒకవేళ పెరుగు పులిస్తే ఇంకా బాగుంటుంది. దానికైతే నిమ్మరసం అవసరం లేదు. ప్యాకెట్ పెరుగు కనుక నేను నిమ్మరసం వేశాను. ఓకేనండి. ఇలా మొత్తం ఉండలు లేకుండా చక్కగా పిండి అంతా పెరుగులో కలిసిపెట్టేట్టు కలుపుకోవాలి. కలుపుకొని మూత తీసి చూడండి, చక్కగా కుక్ అయిపోద్దండి. ఇంకా ఎంత మంచి టేస్ట్ ఉంటుందంటే, 1 స్పూను కూర పెట్టుకున్నామంటే మొత్తం అన్నం అంతా కలిసిపోద్దండి. ఎందుకంటే మసాలా, ఆయిల్ అన్నీ ఎక్కువే ఉన్నాయి, ఉప్పు, కారం. ఇప్పుడు అలాగ రెడీ అయిపోయింది కదా, దాంట్లోకి మనం ఈ చిలుక్కున్న శనగపిండి కలుపుకున్న పెరుగు మిశ్రమం వేసుకోవాలండి. వేసుకొని చక్కగా గరిటెతో కలుపుకుంటే చూడండి ఎలా వచ్చిందో. కొంచెం కంటిన్యూస్ కలిపేసుకోవాలి, లేకపోతే పెరుగు విరగదు అసలు. ఎందుకంటే మనం శనగపిండి కలుపుకున్నాం కదా, విరగదు. చక్కగా వేసుకొని మూత పెట్టేయండి. మూత పెడితే ఒక 5-6 నిమిషాలు పోయేసరికి ఇలాగ ఆయిల్ అంతా పైకి ఫ్లోట్ అవుతూ కూర రెడీ అయిపోద్దండి. ఇంకా ఈ స్టేజ్లో చూస్తే మీకు ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు. ఇలా 1 నిమిషం ఉన్న తర్వాత మనం రుచి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడే చూసుకొని ఏమైనా సరిపోతే వేసుకోండి. నాకు గరం మసాలా లేదు కనుక నేను ఆనియన్స్లోని మసాలాలన్నీ వేసుకున్నాను. మీ గరం మసాలా ఉన్నవాళ్ళు అక్కడ వేసుకోక్కర్లేదు. ఉప్పు, కారం వేసుకునేటప్పుడే గరం మసాలా ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలా ఉడికిపోయిన కూరలోకి మనం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కూర రెడీ అయిపోద్దండి. దాన్ని వేడివేడిగా డిష్ అవుట్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు ఎలా అనిపించిందండి? నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.